ఫ్రెండ్స్ చాలా మంది బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ అయితే ఎక్కువగా పర్చేజ్ చేస్తుంటారు. ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే 10,000 రూపాయల సేల్స్ మాత్రం చాలా బాగుంటుంది. యూజువల్ గా మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, మన అమ్మ నాన్న కావచ్చు, ఆ తాతయ్య అమ్మమ్మ ఇలాంటి వాళ్ళందరికీ అండ్ బడ్జెట్ ఇనిషియల్ గా వాళ్ళు స్మార్ట్ ఫోన్ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లోనే ఎక్కువ మంది అయితే ఫోన్స్ ని ప్రిఫర్ చేస్తుంటారు. దీంట్లో యాజ్ ఆఫ్ నో ఇప్పటిదాకా ఉన్నటువంటి ది బెస్ట్ టాప్ 2 మొబైల్ ఫోన్స్ లైక్ మోటరోలా రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి మోటో G35 5G లేదన్నట్లయితే పోకో ఆల్రెడీ లాంచ్ చేసేసినటువంటి పోకో M6 5G మొబైల్ ఫోన్. ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకోవాలి అనే దాని గురించి డీటెయిల్డ్ ఇన్ డెప్త్ కంపారిజన్ తో ఈ వీడియోలో మీ ముందుకు వచ్చేసాను. ఇది రీసెంట్ గానే లాంచ్ చేశారు. సుమారుగా దీంట్లో బేస్ వేరియంట్ ఒకటే ఉంటుంది 4+128GB అండ్ అది వచ్చేటప్పటికి మీకు అరౌండ్ 9,999 రూపాయలు తీసుకొచ్చారు. బట్ దీంట్లో మనకి 4+64GB వేరియంట్ ఉంటుంది, 8,500కు వస్తుంది. బట్ ఇదే సేమ్ వేరియంట్ ని మనం కంపేర్ చేసుకొని చూసారంటే ఇది కూడా మీకు అరౌండ్ అదే ప్రైజింగ్ సెగ్మెంట్ లో 9,500 రూపీస్ సెగ్మెంట్ లో లాంచ్ చేశారు. సో రెండింటికి పెద్ద 500 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఈ రెండింటిలో ఏది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అనేది ఈ వీడియోలో మనం చూసేద్దాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 మొబైల్ ఫోన్స్ సంబంధించినటువంటి బాక్సెస్ అయితే ఈ విధంగా ఉంటాయి. బాక్స్ లో మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. చార్జర్లు, అలాగే కేబుల్ అండ్ సిమ్ ఎజెక్టింగ్ పిన్ ఇవన్నీ కూడా మనకి వెరీ కామన్ గా వస్తాయి. మోటరోలాలో మనకు వచ్చేటప్పటికి అవుట్ ఆఫ్ ద బాక్స్ వీళ్ళు ఒక కేస్ అయితే ప్రొవైడ్ చేశారు, సిలికాన్ కేస్. అలాంటిది మీకు పోకోలో అయితే రాదు. సో అడిషనల్ గా మీరు ఆఫ్టర్ మార్కెట్ అయితే పర్చేజ్ చేయాలి. బస్ 100-150 రూపీస్ లో మీకు ఇది రావడం జరుగుతుంది. బట్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో దాన్ని కూడా ప్రొవైడ్ చేస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి ఫార్మ్ ఫ్యాక్టర్ అలాగే డిజైన్ అండ్ బిల్డ్ గురించి మాట్లాడుకుందాం. రెండింటిలో కూడా మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ మెటీరియల్స్ ని యూస్ చేస్తారు. సైడ్ బాడీ అంతా, బ్యాక్ సైడ్ మీకు పోకోలో వచ్చేటప్పటికే గ్లాసీ కైండ్ ఆఫ్ ఫినిష్ ని మనకు ప్రొవైడ్ చేస్తే, వేర్ మనకి ఇక్కడ మోటరోలాలో వీగన్ లెదర్ ఆప్షన్ ని ప్రొవైడ్ చేస్తారు ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో, విచ్ ఇస్ కూల్ థింగ్. సో ఇక్కడ మనకి ఫింగర్ ప్రింట్ అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ మనకి ఫింగర్ ప్రింట్ అట్రాక్షన్ అనేది ఉండదు. అండ్ చూడడానికి కూడా కొంచెం ప్రీమియం ఉండడంతో పాటు ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా గ్రిప్ గా అలాగే కొంచెం ప్రీమియం అనిపిస్తూ ఉంటుంది 10,000 బడ్జెట్ సెగ్మెంట్ లో. వేర్ పోకోలో అలాంటి ఫీచర్ అంటే వీగన్ లెదర్ ఆప్షన్ అనేది లేదు. బట్ దీంట్లో మీకు కావాలంటే గ్లాస్ ఆప్షన్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ థిక్నెస్ విషయానికి వచ్చారంటే వేరే మోటరోలా వచ్చేటప్పటికే మీకు అరౌండ్ 7.79 mm థిక్నెస్ వస్తే, వేరే ఇక్కడ మీకు 8.19 mm థిక్నెస్ రావడం జరుగుతుంది. అండ్ వెయిట్ లో కూడా మీకు పోకో వచ్చేటప్పటికి 195 గ్రామ్స్ తీసుకొస్తే, వేరే మీకు మోటరోలా వచ్చేటప్పటికే 185 గ్రామ్స్ దాకా రావడం జరుగుతుంది. స్లిమ్ అండ్ స్లీక్ గా కనపడటంతో పాటు మనకి ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంటుంది అండ్ లైట్ ఇన్ వెయిట్ అని కూడా అనుకోవచ్చు. అండ్ బై ద వే రెండిటిలో కూడా మనకి PTI నానో స్ప్లాష్ రెసిస్టెంట్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. సో చిన్నపాటి తుప్పుర్లు ఇలాంటి వాటన్నిటికైతే ఇవి సస్టైన్ అవ్వగలదు. అండ్ రెండిట్లో కూడా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ని ప్రొవైడ్ చేశారు కాబట్టి ఇలా ఫిజికల్ గా లేదన్నట్లయితే యాక్సిడెంటల్ డ్యామేజెస్ కి ఇవి కొంత సస్టైన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ రెండిట్లో కూడా మీకు మెమరీ కార్డ్ స్లాట్స్ ఉంటాయి. మెమరీ కార్డ్ స్లాట్ తోటి అప్ టు 1 TB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. అండ్ రెండిట్లో కూడా ఫిజికల్ 2 డ్యూయల్ నానో సిమ్ కార్డ్స్ అయితే మనం యూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, పోకోలో మీకు వచ్చేటప్పటికి డైరెక్ట్ గా డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ ఉంటుంది. అంటే 2 సిమ్ కార్డ్ మీరు త్యాగం చేయాల్సిన అవసరం లేదు. మోటరోలా మాత్రం మీరు 2 సిమ్ కార్డ్ అయితే త్యాగం చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు మెమరీ కార్డ్ ఇన్సెట్ చేయాలి అన్నట్లయితే. ఇక కలర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక, వేరే మోటరోలా మీకు వచ్చేటప్పటికి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, లీఫ్ గ్రీన్ అని అంటారు. దీంతో పాటు మనకి గోవా రెడ్ అండ్ మిడ్ డే బ్లాక్ అని చెప్పి మొత్తం 3 డిఫరెంట్ కలర్స్ రావడం జరుగుతుంది. వేరే పోకోలో మీరు చూసారంటే ఆరియన్ బ్లూ, గ్లాటిక్ బ్లాక్ అలాగే పోలరిస్ గ్రీన్ అని చెప్పి మొత్తం టోటల్లీ 3 డిఫరెంట్ కలర్స్ లో మనకి పోకో కూడా రావడం జరుగుతుంది. డిజైన్ అలాగే కలర్స్ పర్సనల్ చాయిస్, దానిలో మీరైతే చూస్ చేసుకోవచ్చు. బట్ ఒకవేళ టఫ్ అండ్ లో మీకు ఈ రెండిట్లో ఒకటి పిక్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక, ఇక్కడ వీగన్ లెదర్ ని ప్రొవైడ్ చేశారు. కొంచెం స్లిమ్ అండ్ స్లీక్ గా లైట్ వెయిట్ ఉంది కాబట్టి ఈజీ టు క్యారీ కాబట్టి నేనైతే మోటరోలా ప్రిఫర్ చేస్తాను కంపేర్ టు పోకో దానికన్నా. ఇక రెండిటిలో మేజర్ డిస్ప్లేస్ గురించి మనం మాట్లాడుకుందాం. రెండిటిలో కూడా మనకి IPS డిస్ప్లేస్ ని ప్రొవైడ్ చేశారు. వేర్ మీకు ఇక్కడ పోకోలో 6.74 ఇంచెస్ కి సంబంధించినటువంటి HD+ డిస్ప్లే ని మన ముందు తీసుకొచ్చారు, IPS డిస్ప్లేనే. ఇక్కడ మోటరోలా మీకు వచ్చేటప్పటికే 6.72 అంటే 0.02 ఇంచెస్, ఇది కొంచెం తక్కువగా ఉంటుంది. నన్ను అడిగితే నెగ్లిజిబుల్, అసలు మీరు కన్సిడర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇక్కడ మీకు ఫుల్ HD+ డిస్ప్లే మనకు రావడం జరుగుతుంది. సో కంటెంట్ చూసేటప్పుడు మీకు ఇది బెటర్ ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేయగలదు. అండ్ ఇక్కడ మీకు 90 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంటే, ఇక్కడ మీకు 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తీసుకొచ్చారు ఈ బడ్జెట్ లో. అండ్ బ్రైట్నెస్ నిట్స్ లో కూడా వేరే ఇది మ్యాక్స్ టు మ్యాక్స్ 600 నిట్స్ దాకా వెళ్తే, ఇది 1000 నిట్స్ దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది, విచ్ ఇస్ అనదర్ గుడ్ మూవ్ అని నేను చెప్తాను. సో డిస్ప్లే సెగ్మెంట్ విషయానికి వచ్చారంటే మీకు మోటరోలా కొంచెం ఫార్ బెటర్ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మనకి ఫుల్ HD+ డిస్ప్లే ఇచ్చారు, 1000 నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్నెస్, 128 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. వేరే ఇందులో HD+
ప్లస్ మాత్రమే, 600 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ అండ్ దీంట్లో 90 హెడ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఇచ్చారు కాబట్టి డే టు డే లైఫ్ లో ఎక్కువగా మనము డిస్ప్లే మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి యూస్ చేస్తుంటాం కాబట్టి ఇది మీకు బెటర్ ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది కంపేర్ టు పోకో కన్నా గానీ. ఇక మెయిన్ ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వేర్ పోకోలో మీకు వచ్చేటప్పటికే కేవలం సింగిల్ స్పీకర్ మాత్రమే రావడం జరుగుతుంది. దీంట్లో ఏ విధమైనటువంటి డాల్బీ ఆడియో కానీ లేదా హైరెస్ కానీ మనకు సపోర్ట్ అయితే తీసుకొని రాలేదు. వేర్ మోటరోలా మీకు వచ్చేటప్పటికే ఈ బడ్జెట్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో పాటు మీకు డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ ను కూడా తీసుకొచ్చారు. ఆడియో ఎక్స్పీరియన్స్ లిజనింగ్ లెవెల్స్ ని ఇది నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడం అయితే జరుగుతుంది. ఇక ప్రాసెసర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. రెండిటిలో కూడా మనకు 5G ప్రాసెసర్ ని మనం ముందు తీసుకొచ్చారు, బట్ డిఫరెంట్ బ్రాండ్ కి సంబంధించి. వేర్ మోటరోలా మీకు వచ్చేటప్పటికి యూనిసాక్ కి సంబంధించినటువంటి T760 ప్రాసెసర్ అయితే మనం ముందు తీసుకొచ్చారు. 6 నానోమీటర్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్. అలాగే మీకు పోకోలో వచ్చేటప్పటికి మీడియాటెక్ డైమెన్సిటీ కి సంబంధించినటువంటి 6100 ప్లస్ ప్రాసెసర్ ని మనం ముందు తీసుకొచ్చారు. ఆఫ్ కోర్స్ ఇది కూడా మనకి 6 నానోమీటర్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ప్రాసెసరే. రెండు కూడా మనకి 5G ప్రాసెసర్, LPDDR4X టెక్నాలజీకి సంబంధించి అండ్ UFS 2.2 స్టోరేజ్ మనం ముందు తీసుకొచ్చారు. కాకపోతే రెండిటిలో మీకు యాంటీ టు బెంచ్ మార్క్స్, గిగ్ బెంచ్ స్కోర్స్, అలాగే CPU థ్రాటిల్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్. బట్ ప్రాక్టికల్ గా విషయానికి వచ్చారంటే వేరే ఇందులో కూడా మనకి 5G సపోర్ట్ చేస్తుంది అండ్ ఇందులో కూడా 5G సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంతేకాదు దీంట్లో మనకి 12 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్కింగ్ తో పాటు VoINR సపోర్ట్ కూడా తీసుకొచ్చారు. హై ఎండ్ లో ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ లో మీరు ఎక్స్పెక్ట్ చేసేటువంటి డేటా స్పీడ్ ఏదైతే ఉందో అదే డేటా స్పీడ్ మీరు ఇందులో కూడా పొందొచ్చు, ఎలాంటి ల్యాగ్ లేకుండా. వేర్ ఇందులో అలాంటి ఫీచర్స్ అయితే లేదు. అండ్ ఇంటర్నెట్ స్పీడ్స్ కూడా రెగ్యులర్ గా బడ్జెట్ లో 5G ప్రాసెసర్స్ లో ఎలా అయితే ఏ విధమైన అవుట్పుట్ అయితే మీరు చూస్తుంటారో సేమ్ టెక్నాలజీని మనకి ఇందులో తీసుకొని రావడం అయితే జరిగింది. OS విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెండిటిలో కూడా మనకి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్. బట్ ఇందులో మీకు క్యాచ్ ఏంటి అంటే పోకోలో వచ్చేటప్పటికే కేవలం ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ద బాక్స్, అది కూడా లైట్ వర్షన్ తో మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. వేర్ మీకు మోటరోలాలో వచ్చేటప్పటికి ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు మరొక 1 మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్, 2 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ మనకు ప్రొవైడ్ చేస్తానంటున్నారు. దీంట్లో వచ్చేటప్పటికి ఇంకొక వర్షన్ అయితే రాదు, ఆండ్రాయిడ్ 13 తోనే ఇచ్చారు, ఒక వర్షన్ బ్యాక్ కంపేర్ టు మోటరోలా దానికన్నా గానీ. సో ఓవరాల్ గా పెర్ఫార్మెన్స్ పరంగా అలాగే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ పరంగా చూసారు అన్నట్లయితే కనుక కూడా మీకు మోటరోలా ఫార్ బెటర్ ఉంటుంది కంపేర్ టు పోకో కన్నా గానీ. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఆల్ క్లీన్ UI ఆపరేటింగ్ సిస్టమ్ తో మనకు రావడం జరుగుతుంది. ఎలాంటి బ్లాట్ వేర్ ఉండదు. ముఖ్యంగా పెద్దలకి చాలా సింపుల్ గా దీన్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఫ్యామిలీ స్పేస్ అని, అలాగే దీనికి సంబంధించినటువంటి మోటోకి సంబంధించినటువంటి కొన్ని కస్టమైజ్ ఫీచర్స్ లైక్ ఇట్లా షేక్ చేయగానే మీకు టార్చ్ లైట్ వెలగటం, షేక్ చేయగానే టార్చ్ లైట్ ఆఫ్ అవుట్, ఇట్లాంటి జెస్టర్స్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. వేర్ అలాంటి ఫీచర్స్ కి ఇదైతే సపోర్ట్ చేయదు. కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. వేర్ రెండిటిలో కూడా మనకి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కింద మన ముందుకైతే తీసుకొని రావడం జరుగుతుంది. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే మీరు ఇక్కడ క్యాప్చర్ చేయొచ్చు. బట్ మీకు పోకోలో రెండోది 2 మెగాపిక్సెల్ తీసుకొస్తే వీళ్ళు ఇక్కడ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తీసుకొచ్చారు. సో 2 మెగాపిక్సెల్ కన్నా కానీ మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ ఏదైతే ఉందో బెటర్ ఉంటుంది. బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటి ఫోటోగ్రాఫ్స్ మీరు క్యాప్చర్ చేసుకున్నప్పుడు ఇది ఎడిషనల్ లెన్స్ మీకు బాగా బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే మీకు పోకోలో వచ్చేటప్పుడు కేవలం 8 మెగాపిక్సెల్ తీసుకొస్తే వేర్ మోటరోలా మీకు 16 మెగాపిక్సెల్ కెమెరాని మనం తీసుకొచ్చారు. ఇంతేకాదు మోటరోలా మీరు 4K 30 FPS లో మీరు రేర్ వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. వేర్ అలాంటి ఫీచర్ అంటే 4K రికార్డింగ్ ఫీచర్ అయితే మీకు ఇందులో ప్రొవైడ్ చేయలేదు. అండ్ రెండింటిలో కూడా ఫ్రంట్ మీరు 1080 30 లేదన్నట్లయితే 720 లో 30 అలాగే 60 రెండులో కూడా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రెండింటిలో కూడా మీరు 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొచ్చారు. అండ్ 18 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ రెండింటికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. రెండింటిలో కూడా చార్జర్లు అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీరు మోడరేట్ యూజర్ అయి ఉన్నట్లయితే కనుక 2 days ఆరామ్సే మీకు బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఎంత పెద్ద హెవీ యూజర్ అయినా కానీ, కాల్స్ ఎక్కువగా మాట్లాడుతున్నా కానీ ఏ డే ఆరామ్సే మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం జరుగుతుంది. దీంట్లో ఆల్మోస్ట్ రెండిట్లో టై అనే చెప్పుకోవచ్చు. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే రెండిట్లో కూడా డ్యూయల్ బ్యాండ్ వైఫై 2.4 అలాగే 5 GHz, అలాగే రెండిట్లో కూడా బ్లూటూత్ 5.3 టెక్నాలజీ. అండ్ రెండిట్లో మీకు NFC ఉండదు అండ్ FM ఉంటుంది రెండిట్లో కూడా. అండ్ రెండిట్లో USB పోర్ట్స్ కూడా 2.0 తోటి మనకు రావడం అయితే జరుగుతుంది. అండ్ రెండిట్లో కూడా ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్స్ తో పాటు మనకు రిక్వైర్మెంట్ సెన్సార్స్ అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ అయితే మన ముందుకు రావడం జరుగుతుంది. సో వీటన్నిటిలో కూడా ఆల్మోస్ట్ రెండిట్లో టై అని నేను అంటాను. సో ఫైనల్ గా అసలు ఈ రెండిట్లో 10,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో ఏది బెస్ట్ నన్ను అడిగితే గనక మీకు ఒక మంచి డిస్ప్లే, ఎందుకంటే ఇందులో మీకు 120 Hz అలాంగ్ సైడ్ విత్ పంచ్ హోల్ కట్అవుట్ తోటి, అంటే మీరు కంటెంట్ ఎక్కువగా కన్సూమ్ చేస్తున్నారు అన్నట్లయితే మీకు పోకో కన్నా బెటర్ డిస్ప్లే ఇందులో రావడం జరుగుతుంది. ఆడియో డిపార్ట్మెంట్ లో కూడా వేరు మీకు పోకోలో వచ్చేటప్పటికి కేవలం సింగిల్ స్పీకర్, ఇందులో మనకి డ్యూయల్ స్పీకర్ తో పాటు డాల్బీ అట్మాస్ సపోర్ట్ ను కూడా మనం తీసుకొచ్చారు. అలాంగ్ సైడ్ విత్ కెమెరా డిపార్ట్మెంట్ లో కూడా 50+8, ఇందులో మీకు 50+2 రావడం జరుగుతుంది. 2 మనం లెక్కలోకి వేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇందులో మీకు 1080
1080 30 FPS మాత్రమే వీడియో రికార్డ్ చేస్తే ఇందులో మీరు 4K 30 FPS లో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక ప్రొటెక్షన్ పరంగా ఇట్లాంటి వాటన్నిటిలో ఆల్మోస్ట్ ఈ రెండు సేమే, రెండిట్లో మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ డిజైన్ పరంగా కూడా మీకు మోటరోలా ఫార్ బెటర్ ఉంటుంది కంపేర్డ్ టు పోకో కన్నా గానీ. ఇన్ఫాక్ట్ రెండిటిలో 4+128GB వేరియంట్ ని కంపేర్ చేశారంటే మోటరోలా కన్నా గానీ పోకోలోనే మీకు ఒక ₹500 ఎక్కువ ఉంటుంది. బట్ దానికన్నా తక్కువకే మీకు డాల్బీ అట్మాస్, మంచి కెమెరా, మంచి డిస్ప్లే తో పాటు మంచి ప్రీమియం లుకింగ్ ఫోన్ మీకు రావడం జరుగుతుంది. ఎనివే ఈ రెండు ప్రొడక్ట్స్ సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.